అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పేర్ని నాని గురించి మాట్లాడదాం. పేర్ని నాని తన భార్య జయసుధ అమాయకురాలని శుద్ధపూసలని చెప్తున్నాడు నిన్న. అది విని ప్రజలు అనుకుంటున్నారు, మరి తన భార్య శుద్ధపూసలు అయితే ప్రజలు చాలా డౌట్లు వస్తున్నాయి. ఏంటి ఈయన ఇంత శుద్ధపూస అంటున్నాడు, ప్రజలకు సమాధానం చెప్పమని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. పేర్ని నాని, నువ్వు సమాధానం చెప్పాలి, వాళ్ళ డౌట్లకి నువ్వు సమాధానం చెప్పాలి. వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రజలు దొరికితే దొంగలు, దొరకకపోతే దొరలు అని. అంటే మీరు దొరికారు కనుక దొంగలు, లేకపోతే దొరలే మీరు. ఇప్పుడు నువ్వు నిన్న చెప్పిన దాన్ని బట్టి అది గొడవను కట్టుకున్నాను, రాజకీయం అయిపోయిన తర్వాత నాకేదో ఆదాయం వస్తుంది, దాంతో మేము బతకాలని అనుకున్నానని చెప్పావు. బాగా చాలా సంతోషం, చక్కగా కవరింగ్ ఇచ్చావు. ఆఫ్టర్ లాంగ్ టైం లాయర్ల చేత చాలా తెలివితేటలు ఉపయోగించి మీటింగ్ పెట్టి చెప్పావు, సంతోషమే. నువ్వు చెప్పిన దాంట్లో మేనేజరు మీ భార్య లెటర్ రాసింది అధికారులకి, నాకు 6 నెలల నుంచి ఆరోగ్యం బాగుండలేదు కనుక మేనేజర్ని 6 నెలల నుంచి పెట్టానని చెప్పింది. కానీ రికార్డుల్లో మేనేజరు దొరికాడు నిన్న చెన్నైలో. మేనేజరు రికార్డులో వెరిఫై చేస్తే 2 సంవత్సరాల నుంచి బిల్లులు తయారు చేశాడు. దాన్ని బట్టి ఏమిటి పేర్ని నాని, నువ్వు చెప్తుంది అబద్ధం తెలిసిపోయిందిగా. నీ మేనేజరు మీ దగ్గర 2 సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే నీ భార్య 6 నెలల నుంచి ఎందుకు లెటర్ రాసింది? నీ భార్య శుద్ధపూస ఎట్లా అవుతుంది, నువ్వెట్ట శుద్ధపూస అవుతావు? మీరంతా దొంగలే. ఇప్పుడు ఒకటే నీకేంటంటే, చాలామంది నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం ఆయన మొత్తం అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాలు కావచ్చు, ఎక్కడెక్కడ సివిల్ సప్లైస్ గుడౌన్లు ఉన్నాయో అక్కడ వెరిఫై చేయమని చెప్పి ఆదేశించారు. ఆ ప్రకారం నీ మచిలీపట్నం గుడౌన్ కూడా వస్తుందని నీకు ఎవరు ఉప్పు అందించారు, తెలుగుదేశం వాళ్ళు. నువ్వు చెప్తున్నావు కదా, నాకు తెలుగుదేశం ఎమ్మెల్యే చెప్పారు, ఎంపీ అధికారులు చెప్పారని. ఆ అధికారులు ఉప్పు అందించారు కనుక నువ్వు ముందుగానే కొంత లెక్క చెప్పేసి, ఈ లెక్క ఇన్ని బస్తాలు తగ్గినాయండి, మీరు అవసరమైతే ఆ బస్తాలు మేము బయట మిల్లు నుంచి కొని ఇచ్చేస్తాం, లేకపోతే డబ్బులు కడతామని చెప్పి లెటర్ రాశారు చాలా తెలివిగా. తీరా చూస్తే అది నువ్వు రాసిందేమో 3,000 చిల్లరంత బస్తాలకి, అది చాలా ఎక్కువైంది. కేసు పెట్టారు, తప్పించి తిరుగుతున్నారు, బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు, బెయిల్ రాలేదు. బెయిల్ వస్తుందో రాదో తెలియదు, తారదోషం. నువ్వే శుద్ధపూసం అంటావేంటి నాన్న? అరే నాన్న, పేర్ని నాని శుద్ధపూసం ఎట్లా అవుతారు? నువ్వు పెద్ద దొంగ, గజ దొంగ, గోకర్ణ కఠోర దొంగవు నువ్వు. ఎరా, నీ ఇంట్లో ఆడపడుచు, నీ ఇంట్లో స్త్రీ అయితేనే ఆడబిడ్డ, బయట వాళ్ళు ఆడబిడ్డలు కాదా? మరి చంద్రబాబు నాయుడు గారు భార్యని అంత దారుణంగా మాట్లాడారు, బయట మాట్లాడారు, అసెంబ్లీలో మాట్లాడారు. ఆవిడ ఆడబిడ్డ కాదా? ఇంట్లో ఆడవాళ్ళు కాదా ఆవిడ? మరి పవన్ కళ్యాణ్ గారు భార్యలు ఎందుకు లాక్కొచ్చారా మీరు? ఆ భార్యల గురించి ఎందుకు మాట్లాడారా? వాళ్ళు ఆడవాళ్ళు కాదా? నువ్వు కుక్కలాగా విశ్వాసం చూపించే రాజశేఖర రెడ్డి గారి భార్య సతీమణ్ణి పట్టుకొని, ఆ పనికిమాల రాఘవరెడ్డి ఎవడో పనికిమాలన్నాడు, ఆమె శీలానికి శంకిస్తూ ఇవి షర్మిల రాజశేఖర పొట్టలని చెప్పి వాడు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఏం పీకుతున్నారా మీరు? ఆవిడ ఆడబిడ్డ కాదా? షర్మిల గారిని పట్టుకుని ఎన్నేసి రూమర్లు పెట్టి ఎన్నేసి మాట్లాడుతున్నారు, ఆవిడ శీలాన్ని శంకిస్తున్నారు. ఆడబిడ్డ కాదా? అంటే మీ ఇంట్లో ఆడబిడ్డ, జగన్మోహన్ ఇంట్లో ఆడబిడ్డ, మిగతా వాళ్ళు ఆడబిడ్డలు కాదు. రాష్ట్రంలో, దేశంలో ఉన్న స్త్రీలంతా స్త్రీలు, వాళ్ళు ఆడబిడ్డలు కాదు. మీ వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళే ఆడబిడ్డలు. దుర్మార్గుడా, దుష్టుడా, సిగ్గుండాలరా పేర్ని నాని. ఒలకపోస్తున్నావు, ఆడబిడ్డల జోలికి వస్తున్నారు అని. ఎందుకు వస్తారు? నువ్వెందుకు పెట్టావు మరి ఆమె పేరు మీద? నీ పేరు పెట్టుకోపోయావా? నీ కొడుకు పేరు పెట్టకపోయావా? ఆ గొడవను నీ భార్య పేరు ఎందుకు పెట్టావు? మళ్ళీ అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టాలా, ట్యాక్సీలు ఎగ్గొట్టాలా, దొంగ లెక్కలు, ఆస్తుల పంపకాలు. నీచుడా, నువ్వు కూడా మాట్లాడుతున్నావు. మేనేజరు కారణంగా గొడవలో బియ్యం బస్సు తక్కువ అయ్యాయని మాట్లాడతావు. మేనేజర్ కారణం కాదు. మేనేజర్ కారణమో కాదు. మేనేజర్ అయితే మేనేజర్ పట్టుకుని నువ్వు అరెస్ట్ చేయాలి. నువ్వు మేనేజర్ని పట్టుకొని నువ్వు అప్పచెప్పాలి పోలీసులకి, వీడి వల్ల మాకు జరిగిందని. ఎందుకు అరెస్ట్ చేయించిన మేనేజర్ని? వాడు తప్పుకున్నాడు ఎందుకు చేశావు?
మీరంతా దొంగలు. వాడుకు ఎన్ని సంవత్సరాల నుంచి మొత్తం దొబ్బేశారు. ఆ గోడౌన్ కట్టి దిగదు 2 సంవత్సరాలు అయిందన్నావు. 2 సంవత్సరాల నుంచి మీ ఇష్టం వచ్చి వాడేసుకున్నారు. మొత్తం అంతాను వాడేసుకుని ఇప్పుడు మాట్లాడుతున్నారు. నీ చెయ్యని తప్పుకు నీ భార్యని ఎవరు తప్పట్టరు. నువ్వే సత్యచన్ తమ్ముళ్ళలాగా శుద్ధపూసలాగా మాట్లాడు మాకు. నువ్వు ఉత్తరం రాసిందని చెప్తున్నా, ఉత్తరం రాసి సంతోషమే. కానీ నీ మ్యారేజ్ పర్యవేక్షణలో గోడౌన్లో కొన్ని బియ్యాలు బస్తాలు మానమైనట్టు తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? నిజపరుడి హరిశ్చంద్రుడు ఏం చేయాలి? నువ్వు ఇమ్మీడియట్గా ఏమండి మా మేనేజరు మేము వెరిఫై చేస్తుంటే మా గోడౌన్లో ఇన్ని బస్తాలు తగ్గినాయి, మీరు దీని మీద ఇంకా సంపూర్ణ ఎంక్వైరీ చేసి దీన్ని కనుక్కోవాలి, ఈ తప్పు ఎలా జరిగిందో మాకు తెలీదు, మేమైతే బాధ్యులం కాదని సవినయంగా ఆ యొక్క డిస్ట్రిక్ట్ అథారిటీకి రాస్తే, ఎస్పీకి రాస్తే బాగుండేది. అది చేయలే. అది చేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీ తల్లిగారి మీద ఒట్టు మాకేంద్ర, చనిపోయిన మీద ఒట్టేందుకు? నీ బతుకుని మీ ఆవిడ మీద ఒట్టేయి, లేకపోతే నీ కొడుకు మీద ఒట్టేయి. చనిపోయిన మీ అమ్మగారి మీద ఒట్టేందుకురా బాబు? నువ్వు ఎప్పుడైనా మీ అమ్మగారు చనిపోయిన రోజున ఎప్పుడైనా 10 మందికి భోజనం పెట్టావా? దుర్మార్గుడా! చనిపోయిన తల్లి మీద ప్రమాణం చేస్తాడు దుర్మార్గుడు. నువ్వు ఒక్కడు తెలుసుకోవాలి పేరునాని, ఎవరైనా చెయ్యని తప్పుకి ఎవరు చేయరు. నువ్వు నీ స్వయంకృతపరాధం ఇది. నీ భార్య పేరు పెట్టడం గొడవనికి నీ తప్పు. అది ఆవిడ ఏమన్నా కరెక్టే, ఎందుకంటే ఆవిడదే కనుక ఆవిడ పేరే పెడతారు. మేనేజర్ ఉన్నాడు కానీ వాడు A2 అయ్యాడు, A2 దొరికాడు. A1 దొరకాలి, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు.